తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పటి వరకు కూడా క్యాబినెట్ విస్తీర్ణ అంశం కూడా ఎప్పుడు తెరపైకొచ్చినా గానీ కొంత ఉద్రిక్త వాతావరణమే నెలకొంటా ఉంది. చాలా మంది ఆశావాదులు మంత్రి పదవి కోసం ఆశించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానిలో ప్రధానంగా మనం మునుగోడుకు సంబంధించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను బహిరంగానే తనకు మంత్రి పదవి ఇస్తారా? లేకుంటే మరోసారైన ముఖ్యమంత్రి పదవి కోసం నేను ప్రయత్నాలు చేస్తాను అన్నట్టుగా తను చేసిన వ్యాఖ్యలు కూడా బహిరంగానే మనకు చాలా సందర్భాల్లో కూడా మనం చూసాం. అంటే తనకి మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే తను కండువా కప్పుకున్నాడో అప్పుడే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకి ప్రామిస్ చేసిందని, మరి ఆ ప్రామిస్ మాటని నిలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీకి చాలా సార్లు బహిరంగానే చెప్పడం జరిగింది. అయితే మంత్రివర్గ విస్తరణ కోసమైతే కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకైతే వెళ్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ పరిస్థితిలో మరి రాజగోపాల్ రెడ్డికి అవకాశం కలిగిస్తుందా లేదా అన్నది కూడా ఇప్పుడు ఉత్కంఠగా కనబడతా ఉంది. ఎందుకంటే సీనియర్ నేతలు కూడా చాలా మంది కూడా కనబడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో మొదటిసారి అధికారం వచ్చిన తర్వాత మంత్రి పదవుల కోసం నువ్వా నేనా అనే తగ్గపోరు ముందు నుండే ఉంది. ఈ నేపథ్యంలో అనేక సమీకరణలు తీసుకొని మరి కీలక నేతలకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మరికొంతమందికి మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్న నేతల దగ్గరికి కాంగ్రెస్ అధిష్టానం వెళ్లి బుజ్జగించింది. తర్వాత కొంత సద్దుమణిగి ఉంది అని అనుకునే పరిస్థితిలో మరోసారి క్యాబినెట్ సంబంధించిన విస్తరణ కోసము మరోసారి హాట్ టాపిక్‌గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రాజగోపాల్ రెడ్డి ఒక వ్యాఖ్యలతోనే అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్‌లో ఏదైతే ఏఐసీసీ పెద్దల్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత రాహుల్ గాంధీని మరియు అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గేని అక్కడ భేటీ అయిన తర్వాత మీడియా చిట్ చాట్‌లో మహేష్ కుమార్ గౌడ్ మీడియా మిత్రులకి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అంశం గురించి కూడా మాట్లాడారన్నది కూడా తెలుస్తా ఉంది. రాజగోపాల్ రెడ్డిని ఖచ్చితంగా పిలిచి విచారిస్తాము. తను అసంతృప్తితో ఉండడానికి గల కారణాలేంటి? తనకి పార్టీ నుండి ఏం కావాలి? అనే విషయాలపైన ఖచ్చితంగా మేము అడిగి తెలుసుకుంటాం అన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ స్పందించడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ మరి అధినేతలతోని కాంగ్రెస్ పార్టీ అధినేతలతోని మాట్లాడి మరి మంత్రివర్గ విస్తీర్ణలో మరి ఎటువంటి సమీకరణలతోని ఎవరెవరిని తీసుకుంటారనేది కూడా మనం చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా గానీ రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు తెలంగాణలో కొంత హాట్ టాపిక్‌గా మారింది. తాను అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ యొక్క నియమాలని, రాహుల్ గాంధీని మరి అభిమానిస్తామని కూడా చెప్పారు. రాహుల్ గాంధీని ఎవరైనా ఒక మాట అంటే తను ఒప్పుకోనని, ఇక్కడున్న రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీని కొంత అవమానించే విధంగా వాళ్ళు పరిపాలిస్తా ఉన్నారని సీఎంకే డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన నేపథ్యాలు కూడా మనం చూసాం. కాంగ్రెస్ పెద్దలని మరియు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన తీరు కూడా రాజగోపాల్ రెడ్డి విమర్శించిన నేపథ్యం కనబడుతుంది. ఇన్ని విమర్శించిన వ్యక్తికి మరి మంత్రి పదవి ఇస్తారా అని అంటే సమాధానం కొంత ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వాళ్ళ అన్నకి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఒకే ఇంట్లో అటు అన్నకి ఇటు తమ్మునికి ఎలా ఇస్తామని కూడా అనేక సార్లు కాంగ్రెస్ నేతలే విమర్శించారు. అయితే పార్టీలో కండువ కప్పుకున్న రోజే మేమిద్దరం అన్నదమ్ములం, మరి ఒకే పార్టీలో ఉంటే మంత్రి పదవి ఎలా ఇస్తామని ఆ రోజు మీకు తెలియదా అనే విషయాలపైన కూడా అనేక సార్లు అయితే తను కూడా మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే మంత్రివర్గ విస్తీర్ణకి దాదాపుగా ఇంకా 2 పదవులు అయితే అందులో ఉన్నాయి. ఇంకా 2 మంత్రి పదవులు అయితే ఉన్నాయి. దానిలో ప్రధానంగా ఒకటి రెడ్డి కోట కింద ఇద్దామని, ఒకటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇద్దామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా రెడ్డి కోట మనం చూసుకున్నట్లయితే ఇటు రంజిత్ రెడ్డికి, ఇటు జీవన్ రెడ్డికి మరియు రాజగోపాల్ రెడ్డి పేర్లైతే వినబడతా ఉన్నాయి. ఇంకా మల్రెడ్డి రంగారెడ్డి కూడా తనకు సంబంధించిన పేరు కూడా వినబడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ప్రధానంగా రెడ్డిలకి ఎవరికన్నా ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలన్న అధిష్టానం ఉన్న మేరకి మరి ఎవరికి ఇస్తారన్నది కూడా కొంత ఉత్కంఠ నెలకొంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మరొకటి బీసీ నేతలకి ఇవ్వాలన్నట్టు కూడా చూస్తా ఉంది. అటు ఆది శ్రీనివాసులు కావచ్చు, ఇటు బీర్లా ఇల్లయ్య కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకరికి బీసీలకి మంత్రి పదవి ఇవ్వాలన్నట్టు కూడా చూస్తా ఉంది. దాదాపుగా 2 సంవత్సరాలన్నర కాలం పూర్తి చేసుకోవడానికి వస్తా ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా క్యాబినెట్ విస్తీర్ణ చేయాలన్న ఆలోచన అయితే ఉంది. అయితే క్యాబినెట్ విస్తీర్ణలో మరి రాజగోపాల్ రెడ్డికి సీటు దక్కుతుందా లేదా, తనకి మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ రాని పరిస్థితి కనబడతా ఉంది. ఇటు మహేష్ కుమార్ గౌడ్ అయితే రాజగోపాల్ రెడ్డిని పిలిచి మాట్లాడతామని కూడా మాట ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ మీడియా మిత్రులతోని చిట్ చాట్‌లో మాట్లాడినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. మరి రాజగోపాల్ రెడ్డి మరి గాంధీ భవన్‌కి వచ్చేసి ఎటువంటి సమాధానం ఇస్తారు, తను ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా
ఇంకా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే తను ముక్కుసూటి మనిషి అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి మరచ్చి తనకు ఒకవేళ మంత్రి పదవికి సంబంధించిన సీటే కావాలి. ఒకవేళ హోమ్ మినిస్టర్ తను గతంలో నుండి గూడా హోం శాఖనే అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అది సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి హోం శాఖ ఇవ్వాలని మరి అధిష్టానాన్ని కోరుతారా? లేకుంటే ఒకవేళ హోం శాఖ ఇస్తారా? లేదా? అనేది గూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గనక హోం శాఖనిస్తే మరింత భద్రతా విషయాలు గావచ్చు, లేకుంటే తను తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతుందని గూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఇప్పటికే తన నియోజకవర్గానికి అనేక విధాలుగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. అక్కడ మద్యపానంకి సంబంధించి గూడా కొత్త రూల్స్ తీసుకొనొచ్చారు. ఆ మద్యపానం గూడా టైమ్ లిమిట్ అనేది గూడా తన యొక్క అనుకూలంగా అంటే ఉదయం సమయం గాకుండా మధ్యాహ్నం సమయం ఓపెన్ అయ్యి రాత్రులు 10 తర్వాత క్లోజ్ అయ్యే విధంగా తను నిర్ణయం అయితే తీసుకున్నారు. అది ఇప్పటికి గూడా కొనసాగుతా ఉంది. ఇది తెలంగాణ ప్రజలు మొత్తం గూడా హర్షిస్తా ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గం లెక్క ప్రతి నియోజకవర్గం ఉంటే బాగుండనే విధంగా ముఖ్యంగా మహిళలు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే భర్తలు తాగి అదే విధంగా ఇబ్బందులు గురి చేస్తా ఉన్న పరిస్థితులు ఇంకా తెలంగాణలో ఉన్నాయి కాబట్టి అలాంటియి తగ్గాలంటే ఇలాంటి చర్యలు బావుంటాయి అన్నట్టుగా తెలంగాణ మహిళలు అయితే అనుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా గాని రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారా? ఇస్తే ఏ పదవి ఇస్తారా? అనేది గూడా మనం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ అన్నట్టు గూడా మనకైతే తెలుస్తా ఉంది.